గర్భిణీ స్త్రీలకు డెలివరీ టైంలో సి సెక్షన్ ఆపరేషన్ ఒక సాధారణ విధానంగా మారింది. అత్యవసర సందర్భాల్లో చేసే ఎమర్జెన్సీ ఆపరేషన్ ని ఇప్పుడు ముందస్తు ప్రణాళికతో ప్లాన్డ్ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. రీసెంట్ గా స్వీడన్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సి సెక్షన్ ద్వారా జన్మించిన బిడ్డలకు భవిష్యత్తులో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. ఈ అధ్యయనం గర్భిణీ స్త్రీలు వైద్యులలో కొత్త చర్చను రేకెత్తించింది. సి సెక్షన్ గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ సాధ్యం కాని పరిస్థితుల్లో లేదా బిడ్డ తల్లి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్న సమయంలో డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. గతంలో ఈ ఆపరేషన్లు కేవలం అత్యవసర సందర్భాల్లో మాత్రమే చేసేవారు. డెలివరీ సమయంలో ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్లు ఈ ఆపరేషన్ నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్లాన్డ్ సి సెక్షన్ ఆపరేషన్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. కొందరు గర్భిణీ స్త్రీలు మంచి రోజు, ముహూర్తం లేదా వారి సౌలభ్యం కోసం డెలివరీ తేదీని ముందస్తుగా నిర్ణయించుకుంటున్నారు. భారత్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి పెరిగింది. కానీ తాజాగా కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనం ఈ ప్లాన్డ్ సి సెక్షన్లపై సందేహాలను లేవనెత్తింది. స్వీడన్లో 2000 నుంచి 2020 వరకు జన్మించిన 3 మిలియన్లకు పైగా పిల్లల ఆరోగ్య రికార్డులను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు విశ్లేషించారు. ఈ అధ్యయనం ప్రకారం ప్లాన్డ్ సి సెక్షన్ ద్వారా జన్మించిన బిడ్డలలో లుకేమియా, ముఖ్యంగా అక్యూట్ లింబోబ్లాస్టిక్ లుకేమియా వచ్చే అవకాశం ఉందని తేలింది. ఎమర్జెన్సీ సి సెక్షన్ లేదా సాధారణ డెలివరీ ద్వారా జన్మించిన బిడ్డలతో పోలిస్తే వీరిలో 15 నుంచి 20% ఎక్కువగా అవకాశం ఉందని తేలింది. లుకేమియా అనేది రక్త కణాలలో ఏర్పడే క్యాన్సర్. ఇది పిల్లలలో సాధారణంగా కనిపిస్తుంది. ఇటీవల ప్రచురితమైన ఈ అధ్యయనం వైద్య సమాజంలో తీవ్ర చర్చను రేకెత్తించింది. ప్లాన్డ్ సి సెక్షన్లు లుకేమియా ముప్పును ఎందుకు పెంచుతున్నాయనే దానిపై పరిశోధకులు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. సాధారణ డెలివరీ సమయంలో బిడ్డ తల్లి యొక్క జనన మార్గం గుండా వెళుతున్నప్పుడు తల్లి శరీరంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియాతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది బిడ్డ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే సి సెక్షన్ ద్వారా జన్మించిన బిడ్డలకు ఈ బ్యాక్టీరియా సంక్రమణ తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి రోగనిరోధక వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాన్డ్ సి సెక్షన్లు సాధారణంగా గర్భం 39 వారాల ముందు చేస్తారు. దీనివల్ల బిడ్డ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది. ఇక ప్లాన్డ్ సి సెక్షన్లలో ఉపయోగించే ఎనస్థీషియా, ఇతర ఔషధాలు బిడ్డ యొక్క డిఎన్ఏలో సూక్ష్మమైన మార్పులు కలిగించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి ల్యుకేమియా ముప్పును పెంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సి సెక్షన్ల రేటు గత 2 దశాబ్దాలుగా విపరీతంగా పెరిగింది. WHO ప్రకారం 2000 సంవత్సరంలో గ్లోబల్ సి సెక్షన్ రేటు 12% ఉండగా 2021 నాటికి 21% పెరిగింది. ఇక భారత్లో పట్టణ ప్రాంతాల్లో సి సెక్షన్ రేటు 30 నుంచి 40% ఉంది. ఇందులో ఎక్కువగా ప్లాన్డ్ సి సెక్షన్లే ఉన్నాయి. భారత్లో మంచి రోజు కోసం, సెలవు రోజుల కోసం లేదా వైద్యుల సౌలభ్యం కోసం ఈ ఆపరేషన్లను ఎంచుకునే ధోరణి పెరిగింది. ఈ ధోరణి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలతో ముడిపడి ఉంది. కానీ ఈ కొత్త అధ్యయనం ఈ నిర్ణయాలు పునరాలోచించేలా చేస్తోంది. అయితే ఈ అధ్యయనం సి సెక్షన్ను నివారించాలని చెప్పడం లేదని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సి సెక్షన్కు వెళ్లాలని సూచిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. జీవన్మరణ సందర్భాల్లో ఈ సి సెక్షన్ తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తారని, కానీ ఇప్పుడు వారి సౌలభ్యం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్లాన్డ్ సి సెక్షన్లను ఎంచుకునే ముందు గర్భిణీ స్త్రీలు తమ వైద్యులతో సంప్రదించి ఈ ఆపరేషన్ యొక్క ప్రయోజనాలు, నష్టాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. భారత్లో గర్భిణీ స్త్రీలకు సాధారణ డెలివరీని ప్రోత్సహించే కార్యక్రమాలు, అవగాహన పెంచే ప్రయత్నాలు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.